ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? చేసుకుంటేనే కదా అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ధర్మమైన విషయాలు మాత్రమే చెప్తాను నేను. ధర్మ గ్రంథాలు ఉన్నటువంటి విషయాలు మాత్రమే చెప్తాను. స్వప్న శాస్త్రం కావచ్చు, సర్పశాస్త్రం గురించి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏవైనా కావచ్చు, శాస్త్రంలో ఉన్న విషయాన్ని మాత్రమే చెప్పగలిగే దమ్మున్న ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. జ్యోతిష ఫలితాలని ముక్కుసూటిగా చెప్పగలిగేటువంటి ఏకైక ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. ఏదైనా సరే స్పష్టంగా చెప్పగలిగేటువంటి ఏకైక ఛానల్. లేని విషయాల గురించి వెకిలిగా చెప్పేటువంటి ఛానల్ కాదు. అటువంటి అనుకూలవంతమైన, మీ అందరికీ మనసులోకి వెళ్ళిపోయినటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ మాత్రమే. దయచేసి మరి ఇటువంటి ఛానల్ని మీరు ఇంకా 10 మంది సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఈ మాసంలో అనగా డిసెంబర్ 2025 మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధైర్యానికి మారుపేరు, దానానికి దయాగుణానికి మారుపేరు అయినటువంటి కొన్ని రాశులలో ఒక ముఖ్యమైన రాశి వృశ్చిక రాశిగా చెప్పబడుతుంది. అటువంటి రాశికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, ఉద్యోగం వస్తుందా? స్వామి చాలా కాలంగా సంతానం కోసం ఎదుగుతున్నాం, సంతానం వచ్చే అవకాశం ఉందా? అలాగే స్వామి ధనానికి వ్యాపారానికి ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది, దీనికి ఏమైనా ఈ మాసంలో కాస్త పులిస్టా పడి మాకు ధనలాభం ఉంటుందా అని అడిగే వారికి ప్రశ్నలకి సమాధానం ఈ డిసెంబర్ మాస ఫలితాలు. ఈ మాసంలో మీకు చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే అంటారేంటి స్వామి అని క్వశ్చన్ మార్క్తో భయపడకండి. మొదటి వారంలో అదృష్ట ఫలితాలు, రెండో వారంలో మహా అదృష్ట ఫలితాలు, ఇక్కడ మూడో వారం 4వ వారమే కంగారు పడకండి, సామాన్య ఫలితాలుగా ఉంది. ఎందుకంటే పుణ్యబలం తగ్గడం వల్ల, అతి సర్వత్రా వర్జేత్ అన్న విషయాన్ని గ్రహించలేకపోవడం వల్ల, ప్రతి పనిలో దూకుడు ఉండడం వల్ల ఫలితాలు పాజిటివ్ ఫలితాలు కాస్త సామాన్య ఫలితాలని ఇంకొద్దిగా శృతి మించితే నెగిటివ్ ఫలితాలకు వెళ్ళిపోతారు. కాబట్టి మనం 3-4 వారాల్లో ముఖ్యమైన పనులు చేపట్టకపోవడం, పెద్దల వాళ్ళు చెప్పినటువంటి మాట వినడం, లాటరీలకి జూదానికి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఎందుకంటే పనికి మాలినటువంటి పదార్థాలు తినడం ఇక్కడ మనకి బాగా అలవాటు కదా. కొంతమందికి మిడ్ నైట్ బిర్యానీ, దానివల్ల కొంత ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. మిడ్ నైట్ బీర్లు, మిడ్ నైట్ బిర్యానీలు అనారోగ్యం అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది, వార్తల్లో వచ్చింది. అది ఎప్పుడు నాకు తెలిసినంత వరకు అది నవంబర్ నెలలో 11-12 తేదీలలో సంథింగ్, ఐ థింక్ సో 11-12 తేదీలలోనో ఈ యొక్క ఇన్ఫర్మేషన్, 11-12-13 తేదీలలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మిడ్ నైట్ తినేటువంటి పదార్థాల వల్ల కాలేయంలో ఊబకాయం పెరగడానికి అవకాశం 199% ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పట్లేదు, నీ సొంత కవిత్యం కాదు, సొంత పైత్యం కాదండోయ్. ఇది వైద్యులు, ప్రముఖ వైద్యులు వాళ్ళు చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు చేయండి రా బాబు మీరు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. ఏదేమైనా తొందరగా చెప్పగానే వింటే మంచిది. శనివారం ఆదివారం 2 రోజులు కూడా నక్తం ఉండమని చెప్తుంది శాస్త్రం మనది. కానీ పనికి మాలిన పదార్థాలు తినమని చెప్తుంది ఇతర శాస్త్రాలన్నీ కూడా. సనాతన ధర్మానికి మించిన శాస్త్రము లేదు. ఆరోగ్యం, భౌతికమైన స్థితి, వానప్రస్థాస్తమం, బ్రహ్మచారి తత్వం, ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఎలా ఉంటే మనిషికి విలువ ఉంటుంది, నవ సమాజ స్థాపన జరుగుతుందనేది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మిడ్ నైట్ బిర్యానీ ఏ కల్చర్ రా మీది? ఒరే అంటున్నా నేను, అందుకే ఏ కల్చర్ మీది? మిడ్ నైట్ బిర్యానీ ఎవడు తినమని చెప్పాడు మీకు? దేనివల్ల తింటారు? రాత్రి కూడా భోజనం ఒడియమని చెప్పాడు మీకు? ఆయుర్వేద వైద్యులు, అలోపతి వైద్యులు, ధన్వంతరి వైద్యులు, అనేక మంది పెద్దలందరూ కూడా రాత్రి 6 లోపల, సాయంత్రం 6 లోపల తినండిరా బాబు అని చెప్తున్నారు. సాయంత్రం 6 లోపలే తినాలి. రాత్రి 2 పళ్ళు తిని కాసిని పాలు కానీ మజ్జిగ కానీ తాగి పడుకోమని చెప్పారు. దాన్ని వదిలేసి చిల్డ్ బీరు, 4 పెగ్గులు, 5-10 ముక్కలు, ఒక 2 కిలోల బిర్యానీ, అది మరి పంది బిర్యానో లేకపోతే మరి ఆవు బిర్యానో 2 మిక్స్ చేసుకొని తింటారో, ఉమ్మేసిన బిర్యానో, ఇంకేదైనా పోసిన బిర్యానో తింటూ ఉంటాం మనం. ఇవన్నిటికీ రోగాల కారణమవుతుంది. శనివారం ఆదో నక్తముగా ఉండని చెప్పింది మన శాస్త్రం.
సూర్యనారాయణమూర్తికి ఆరు నక్తముగా ఉండాలి, తినకూడదు. గోధుమ రవ్వను మాత్రమే తినాలి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నక్తముగా ఉండాలి. తద్వారా శరీరకంలో ఉన్నటువంటి అనేక హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ప్రోటీన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇది కదా మనకి ఆరోగ్యవంతమైన లక్షణం. అటువంటి వదిలిపెట్టి ఇష్టం తింటున్నాం. సరే, మన జ్యోతిష్య ఫలితాలు పక్కదారి పడుతున్నాయి అనుకునేటువంటి వ్యక్తులకి మళ్ళీ జ్యోతిష్ శాస్త్రంలోకి వచ్చేస్తాను నేను. ఈ డిసెంబర్ మాస ఫలితాలు కావాలి కదా పాపం. వృశ్చిక రాశి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మరి 1-2 వారాల్లో మీకు ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల మంచి ధన ప్రాప్తి, నూతన వాహన యోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి, మంచి వ్యాపార లాభం ఉంటుంది, వ్యాపారాత్మక ధోరణి కూడా బాగుంది. అన్ని వ్యాపారాల్లో కూడా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ మధ్య, అలాగే మైనింగ్స్ వ్యాపారంలో కానీ, అలాగే మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభవంతమైన స్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి బ్రహ్మాండం. 4 వారాలు కూడా రైతు సోదరులకి అద్భుతమైనటువంటి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పొద్దుతిరుగుడు పూలు కానీ, చెరుకు గడల వ్యాపారం కానీ, అనేకమైనటువంటి వ్యాపారాల్లో పంటలు బాగా పండుతాయి. మీకు లాభవంతమైన స్థితి కనపడుతోంది. అదృష్ట యోగం, ఆనంద యోగం, భార్యాభర్తల మైత్రి, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఈఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, సిఏ లాంటి పరీక్షల్లో, వైద్య పరీక్షల్లో, ప్రమోషన్ రాసే పరీక్షల్లో, అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. విద్యా విజయాన్ని ప్రాప్తించుకుంటారు. అనుకూలమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు పొందుకోవడం, ఉన్నతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, చాలా మంచి వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, షేర్ మార్కెట్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, అనుకున్నటువంటి కార్యసిద్ధి. 2 వారాలు మాత్రమే జాగ్రత్తగా ఉండండి. భగవత్ చింతన అంటే అనవసరమైన వ్యక్తులతో కాస్త పరిహాసంగా మాట్లాడకపోవడం, పడుకోవడం పదార్థాలు తినకపోవడం, డబ్బుల విషయం ఎవరికి ఇవ్వకపోవడం, పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం, ఎప్పుడూ 3-4 వారాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ మాసంలో మీకు చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉన్నాయి. నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్గా ఉండడానికి కాస్త భగవత్ ఆరాధన, శివనామస్మరణ, విష్ణునామస్మరణ, అమ్మవారి ఆరాధన, కార్తికేయుడు ఆరాధన, గణపతి అష్టోత్తరం, దత్తాత్రేయ చరిత్ర పాలన చేసుకోవడం, దుష్టులకి దూరంగా ఉండడం, చెడు పనులు చేయకపోవడం, ఇవన్నీ మీకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి శుభమైన ఆయుధాలు. మన జీవన ఉన్నత స్థితి కొరకు ఈ ఆయుధాలను ఉపయోగించుకోండి. తద్వారా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.